భారతదేశ చరిత్రలో బ్రిటిష్ వలస పాలన కాలంలో గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం రూపొందించిన అత్యంత కీలకమైన చట్టాల్లో 1839 నాటి గంజాం మరియు విశాఖపట్నం చట్టం అగ్రస్థానంలో నిలుస్తుంది. ఈ నివేదికలో ఈ చట్టం యొక్క నేపథ్యం, దాని అమలు తీరు, పాడేరు ప్రాంతానికి ఏజెన్సీ అనే పేరు ఎలా వచ్చింది, మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇటువంటి ఏజెన్సీ వ్యవస్థలు ఉన్నాయా అనే అంశాలపై అత్యంత లోతైన మరియు సమగ్రమైన విశ్లేషణను అందించడం జరుగుతుంది. ఈ చారిత్రక ప్రయాణంలోకి వెళ్లే ముందు గిరిజన సంస్కృతి, వారి హక్కులు మరియు వారి స్వయం ప్రతిపత్తిని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని పూర్తిగా గ్రహించాలని, ఈ విజ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి ఈ వీడియోను లైక్ చేయాలని, షేర్ చేయాలని మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. మీ విలువైన అభిప్రాయాలను కామెంటు రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. 18వ శతాబ్దపు ద్వితీయార్ధంలో ఉత్తర సర్కారులుగా పిలువబడే నేటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు ఒడిశాలోని కొన్ని భాగాలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చాయి. అంతకుముందు ఈ ప్రాంతం నిజాం మరియు మొఘల్ చక్రవర్తుల పాలనలో ఉండేది. 1753లో నిజాం సలాబత్ జంగ్ ద్వారా ఫ్రెంచ్ వారు ఈ ప్రాంతాలను పొందినప్పటికీ 1759లో బ్రిటిష్ వారు విజయనగర రాజుల సహాయంతో ఫ్రెంచ్ వారిని ఓడించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. చివరకు 1765లో మొఘల్ చక్రవర్తి షా ఆలం నుండి పొందిన ఫర్మానా ద్వారా మరియు 1768లో నిజాంతో చేసుకున్న ఒప్పందం ద్వారా ఈ ప్రాంతాలు బ్రిటిష్ వారు పరమయ్యాయి. అయితే మైదాన ప్రాంతాల్లో తమ పరిపాలన సులభంగా నెలకొల్పి బ్రిటిష్ వారికి అటవీ మరియు కొండ ప్రాంతాలైన మలయాలు హైలాండ్స్ పెద్ద సవాలుగా మారాయి. ఈ ప్రాంతాల్లో నివసించే కోండ్లు, సవరలు, కోయిలు వంటి గిరిజన తెగలు తమ స్వతంత్ర జీవన విధానానికి ప్రాధాన్యత ఇచ్చేవారు మరియు బయటి వ్యక్తుల జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు. తొలుత బ్రిటిష్ వారు ఈ కొండ ప్రాంతాలను కూడా సాధారణ మైదాన ప్రాంతాల మాదిరిగానే జమీందారుల ద్వారా పాలించాలని ప్రయత్నించారు. 1802-1805 మధ్య కాలంలో ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు పద్ధతి పెర్మనెంట్ సెటిల్మెంట్ ప్రకారం ఈ అటవీ ప్రాంతాలను జమీందారుల పరిధిలోకి చేర్చారు. కానీ ఈ జమీందారులు గిరిజనులు దోచుకోవడం, మైదాన ప్రాంతాల వడ్డీ వ్యాపారుల ప్రవేశం మరియు గిరిజన ఆచారాలపై బ్రిటిష్ చట్టాల దాడుల వల్ల 1830వ దశకంలో తీవ్రమైన అశాంతి నెలకొంది. ముఖ్యంగా గంజాం జిల్లాలోని గుంసూర్ మరియు సోరాడ జమీందారీల్లో చెలరేగిన తిరుగుబాట్లు బ్రిటిష్ వారిని ఆలోచనలో పడేశాయి. ఈ తిరుగుబాట్లను అణిచివేయడానికి మరియు అశాంతికి గల కారణాలు అన్వేషించడానికి మద్రాసు ప్రభుత్వం రెవెన్యూ బోర్డు మొదటి సభ్యుడైన జార్జ్ రసెల్ను స్పెషల్ కమిషనర్గా నియమించింది. జార్జ్ రసెల్ నివేదిక మరియు 1839 చట్ట ఆవిర్భావం. జార్జ్ రసెల్ 1832 నుండి 1834 వరకు ఈ ప్రాంతంలో పర్యటించి గిరిజన సమాజాల స్థితిగతులను లోతుగా పరిశీలించారు. ఆయన తన నివేదికలో ఒక కీలకమైన విషయాన్ని స్పష్టం చేశారు. మైదాన ప్రాంతాల కోసం రూపొందించిన కఠినమైన బ్రిటిష్ చట్టాలు గిరిజన ప్రాంతాలకు ఏమాత్రం సరిపోవు అని. గిరిజనులు తమ సొంత ఆచార వ్యవహారాలు, సాంప్రదాయ చట్టాలను అనుసరిస్తారని, వారిపై ప్రభుత్వం లేదా జమీందారుల బలవంతంగా రుద్దే పరాయి చట్టాలే ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణమని ఆయన తేల్చారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలను సాధారణ పరిపాలనా పరిధి నుండి తొలగించి వాటిని నేరుగా జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంచాలని, ఆయనకు ప్రత్యేక అధికారాలు కల్పించాలని రసెల్ సిఫార్సు చేశారు. ఈ సిఫార్సుల ఆధారంగానే 1839లో గంజాం మరియు విశాఖపట్నం చట్టం రూపొందించబడింది. ఈ చట్టం గిరిజన పరిపాలనా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది, ఎందుకంటే ఇది గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించే విధానానికి పునాది వేసింది. ఈ చట్టం ప్రకారము గంజాం మరియు విశాఖపట్నం జిల్లాలోని కొన్ని నిర్దిష్ట కొండ ప్రాంతాలను సాధారణ చట్టాల పరిధి నుండి మినహాయించారు. ఈ ప్రాంతాలను పరిపాలించడానికి జిల్లా కలెక్టర్లను గవర్నర్ యొక్క ఏజెంట్లుగా నియమించారు. ఈ ఏజెంట్ అనే పదం నుండే ఈ ప్రాంతాలకు ఏజెన్సీ ప్రాంతాలు అనే పేరు వచ్చింది. 1839 నాటి చట్టం ప్రకారం ఏజెంట్లకు అపారమైన అధికారాలు దక్కాయి. వారు కేవలం రెవెన్యూ అధికారులుగా మాత్రమే కాకుండా సివిల్ మరియు క్రిమినల్ న్యాయాధికారులుగా కూడా వ్యవహరించారు. ఈ చట్టంలోని సెక్షన్ 3 మరియు 4 అత్యంత కీలకమైనవి. సెక్షన్ 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాలలో సివిల్ మరియు క్రిమినల్ న్యాయ పరిపాలన అంతా ఏజెంట్ అధీనంలోనే ఉంటుంది. సెక్షన్ 4 ప్రకారం గవర్నర్ ఇన్ కౌన్సిల్ ఈ ప్రాంతాల కోసం ప్రత్యేక నియమాలను రూపొందించవచ్చు. ఈ నియమాలు సాధారణ బ్రిటిష్ చట్టాల కన్నా సరళంగా గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేలా చూసేవారు. ఈ వ్యవస్థలో కలెక్టర్ అంటే ఏజెంటు, సహాయకులుగా అసిస్టెంట్ ఏజెంట్లు ఉండేవారు. వీరు గిరిజన ప్రాంతాల్లో, గ్రామాల్లో పర్యటించి వివాదాలను అక్కడికక్కడే పరిష్కరించేవారు.
జమీందారుల ప్రభావం తగ్గించడానికి మరియు గిరిజనులకు నేరుగా ప్రభుత్వంతో సంబంధం ఏర్పరచడానికి ఈ చట్టం ప్రయత్నం చేసింది. అయితే బ్రిటిష్ వారు గిరిజన శ్రేయస్సు కన్నా వారి వనరులు దోచుకోవడానికి, అటవీ సంపదను హస్తగతం చేసుకోవడానికి ఈ ప్రత్యేక పరిపాలన ఒక సాధనంగా వాడుకున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ గిరిజన ప్రాంతాలను మైదాన ప్రాంతాల నుండి వేరు చేసి చూడాలనే ఆలోచనకు ఈ చట్టమే మూలం. ప్రస్తుత కాలంలో ఏజెన్సీ అనగానే చాలా మందికి కేవలం పాడేరు ప్రాంతమే గుర్తుకు వస్తుంది. కానీ చారిత్రక పరంగా చూస్తే విశాఖపట్నం ఏజెన్సీ చాలా పెద్దది. 1832 చట్టం కింద నోటిఫై చేయబడిన ప్రాంతాలలో విశాఖపట్నం జిల్లాలోని 7లో 8 వంతుల భూభాగం ఉండేది. ఇందులో నేటి అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మరియు ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కూడా భాగంగా ఉండేవి. విశాఖపట్నం ఏజెన్సీ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రధాన హిల్ జమీందారాలు మరియు ప్రాంతాలను పరిశీలిస్తే దీని విస్తృతి మనకు అర్థమవుతుంది. జైపూర్, ఇది విశాఖపట్నం ఏజెన్సీలో అతిపెద్ద జమీందారీ, సుమారు 12,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉండేది. పాడేరు మరియు మాడుగుల, ప్రస్తుత అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రధాన ప్రాంతాలు. గొలుగొండ మరియు చింతపల్లి అనేక పోరాటాలకు వేదికైన ప్రాంతాలు. కురుపాం, సంగం వలస మరియు చెముడి ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. పాలకొండ మరియు సాలూరు గిరిజన మరియు మైదాన ప్రాంతాల సరిహద్దుల్లో ఉండే కీలక ప్రాంతాలు. నేడు పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాకు కేంద్రంగా ఉండటం వల్ల మరియు అక్కడ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ ప్రధాన కార్యాలయం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ఏజెన్సీకి పర్యాయపదంగా వాడుతున్నారు. కానీ చట్టపరంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం వరకు ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాలన్నీ ఏజెన్సీ ప్రాంతాలే. దీనిని బట్టి పాడేరు లేదా ఆంధ్ర ప్రాంతమే కాకుండా దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారు తమకు అనుకూలమైన చోట ఏజెన్సీ వ్యవస్థను అమలు చేశారని అర్థమవుతుంది. అయితే స్వాతంత్రం తర్వాత ఏజెన్సీ అనే పదాన్ని అధికారికంగా కొనసాగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిశా మాత్రమే ప్రధానంగా ఉన్నాయి. 1839 చట్టం విజయవంతం కావడంతో బ్రిటిష్ ప్రభుత్వం అటువంటి విధానాన్ని దేశమంతటా అమలు చేయాలని నిర్ణయం చేసింది. దీని ఫలితంగా 1874లో షెడ్యూల్ జిల్లాల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం గిరిజన పరిపాలనా చరిత్రలో ఒక పెద్ద మలుపు. దీని ద్వారా భారతదేశమంతటా ఉన్న గిరిజన ప్రాంతాలను షెడ్యూల్ జిల్లాలుగా గుర్తించారు. ఈ జిల్లాల్లో ఏ చట్టాలు అమలు కావాలి, ఏవి కాకూడదు అనే అధికారం కార్యనిర్వాహక వర్గానికి అంటే గవర్నర్లకు దక్కింది. గంజాం, విశాఖపట్నం మరియు గోదావరి ఏజెన్సీలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల చరిత్ర అంటే కేవలం చట్టాలు మాత్రమే కాదు, అవి తిరుగుబాటు చరిత్ర కూడా. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన అటవీ చట్టాలు, ముఖ్యంగా 1882 నాటి మద్రాసు ఫారెస్ట్ యాక్టు గిరిజనుల సహజసిద్ధమైన అటవీ హక్కులను కాలరాశాయి. దీనివల్ల మన్యంలో అనేక పితూరీలు లేక తిరుగుబాట్లు జరిగాయి. 1879లో జరిగిన రంపా తిరుగుబాటులో తమ్మనదన నేతృత్వంలో గిరిజనులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. అయితే అత్యంత శక్తివంతమైన పోరాటం 1922-24 మధ్య అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో జరిగిన మన్యం తిరుగుబాటు. అల్లూరి తన అనుచరులైన గాం గండంధర మల్లుధరలతో కలిసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ తిరుగుబాటును అణచివేయడానికి మలబార్ స్పెషల్ పోలీస్ మరియు అస్సాం రైఫిల్స్ రంగంలోకి దించింది. చివరికి 1924 మే 7న అల్లూరి బలిదానంతో ఈ తిరుగుబాటు ముగిసింది. ఈ పోరాటాల ఫలితంగానే బ్రిటిష్ వారు గిరిజన ప్రాంతాల పట్ల తమ వైఖరిని మార్చుకొని మరింత రక్షణ కల్పించే చట్టాలను తీసుకురావాల్సి వచ్చింది. 1970 దశకంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించింది. 5వ ప్రణాళిక కాలంలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏలను ఏర్పాటు చేశారు. పాడేరు ఐటీడీఏ 1975లో ప్రారంభమైంది. ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే పాత ఏజెన్సీ అనే పేరుని అభివృద్ధి సంస్థ కూడా కొనసాగించారు. నేడు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ పీఓ ఏజెన్సీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. అయితే న్యాయపరమైన మరియు రెవెన్యూ పరమైన అధికారాలు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ వద్దే ఉన్నాయి. 1986లో ప్రవేశపెట్టిన సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ శాఖలు ఐటీడీఏ పరిధిలోకి వచ్చాయి. తద్వారా నిర్ణయాలు త్వరగా తీసుకునే వీలు కలిగింది. గంజాం మరియు విశాఖపట్నం చట్టం 1839 అనేది కేవలం ఒక పాత బ్రిటిష్ చట్టం మాత్రమే కాదు, అది గిరిజన ప్రజల అస్తిత్వానికి, హక్కులకు మరియు ప్రత్యేక రక్షణలకు దారితీసిన ఒక చారిత్రక పరిణామం. పాడేరు ఒక్కటే ఏజెన్సీ కాదు, ఇది ఒక విస్తృతమైన వ్యవస్థ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఇటువంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ ఆంధ్ర మరియు ఒడిశా ప్రాంతంలో ఏజెన్సీ అనే పదం గిరిజన ప్రజల జీవితాల్లో ఒక విడదీయరాని భాగమైంది. 100 ఏళ్ల పోరాటాలు,
అనేక చట్టాల సవరణ ఫలితంగా నేడు మనం చూస్తున్న గిరిజన రక్షణలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమగ్ర విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు గిరిజన చట్టాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి తప్పకుండా షేర్ చేయండి. గిరిజన ప్రాంతాల అభివృద్ధి మరియు వారి హక్కుల పరిరక్షణకై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని చారిత్రక మరియు విజ్ఞానాత్మక విషయాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లేదా వ్యాసాన్ని చివరి వరకు చూసినందుకు, చదివినందుకు ధన్యవాదాలు. గిరిజన సంస్కృతిని గౌరవిద్దాం. ధన్యవాదములు.